ఓకే. చెప్పనా? శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సోమవారం 13 అక్టోబర్ 2025 జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకంలోంచి లక్ష్మి టీచర్ గారు మనకి క్రియేటివ్ హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్ మీద ఈరోజు వివరిస్తారు. ఇది మనకి ఒకటోది లాస్ట్ లో అలాగే అడ్డదిడ్డంగా కొంచెం అన్నమాట. ఈ క్రియేటివ్ అంటే సృజనాత్మకమైన ఆనందము. ఆ అద్భుతమైన రివర్ పక్కన ఒక పట్టణం ఉంది, చాలా విశాలంగా ఉంది. ఆ రివర్ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్టెప్స్, ఆ రివర్ విశాలంగా పొడుగ్గా అక్కడ స్టెప్స్ ఏమో కిందకి తీసుకెళ్తున్నాయి. ఆ ప్రపంచం అంతా కూడా ఆ స్టెప్స్ మీదే జీవిస్తున్నట్టుగా ఉంది. పొద్దున్న నుంచి రాత్రి చీకటి పడే వరకు వాళ్ళందరూ కూడా ఎంతో సౌండ్ చేస్తూ ప్రజలంతా అక్కడ ఉంటారట. ఆల్మోస్ట్ వాటర్ లెవెల్ తోటి వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్ మీద దాని మీద కూర్చుంటారు. వాళ్ళ యొక్క ఆశలతో, వాళ్ళ యొక్క కోరికలతో, వాళ్ళ దేవుళ్లతో, వాళ్ళ మంత్రాలతో అందరూ ఉంటారట ప్రజలు. ఆ టెంపుల్ బెల్స్ అన్నవి మోగుతున్నాయి. అక్కడ ముస్లిం అతను పిలుస్తున్నాడు, కొంతమంది పాడుతున్నారు. పెద్ద క్రౌడ్ అన్నది అక్కడ గ్యాదర్ అయింది, వింటున్నారు. అక్కడ ఉన్నటువంటి అప్రిషియేటివ్ సైలెన్స్ అవన్నీ కూడా, అంటే గొప్ప అద్భుతమైన సైలెన్స్ లో వీళ్ళందరూ వింటున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే అక్కడ సైలెన్స్ కూడా ఉంది, అందులో ఇదంతా ఉంది అన్నట్టుగా. అయితే దీనంతటికీ ఆవల ఆ బ్యాండ్, ఆ రివర్ పైన రౌండ్ ద బ్యాండ్ ఒక, అంటే ఫైల్ అంటే దాని మీద. నమస్తే అండి. ఇదేమోని ఇవాళ ఇప్పుడే మొదలెట్టాము, క్రియేటివ్ హ్యాపీనెస్, సృజనాత్మకమైన ఆనందం అని. అక్కడ బిల్డింగ్స్ ఏమో ఉన్నాయి ఆ రివర్ కి ఒక సైడ్. అవి ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా ఉన్నాయి. అక్కడ ఎన్నో చెట్లు, ఎంతో పెద్ద విశాలమైన రోడ్డు, ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నది ఆ రివర్ దగ్గర. రివర్ అంతా అంటే పక్కన అక్కడ అది నేరోగా ఉన్నా, అక్కడ ఒక నేరోగా అంటే ఏంటి, నేరో అంటే సంకుచితంగా, డర్టీగా ఉన్న ఒక వీధి ఉంది. అందులోకి ప్రవేశించగానే అది అక్కడ ఎక్కువ మంది నేర్చుకోవడానికి వెళ్తారు. ఎంతో మంది విద్యార్థులు ఆ దేశం అంతటి నుంచి ఉన్నారు. ఎంతో ఉత్సాహంతో యాక్టివ్ గా సౌండ్ చేస్తున్నారు. అక్కడ ఉపాధ్యాయులు కూడా చాలా కాంపస్ గా, ఆడంబరంగా, బెటర్ పొజిషన్స్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎంతో, అంటే బెటర్ పొజిషన్స్, బెటర్ సాలరీస్ కోసం ఏ ఒక్కరు కూడా ఆ స్టూడెంట్కి ఏమి జరుగుతోందని ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు అక్కడ వదిలేసాక వాళ్ళేమో కొంత జ్ఞానాన్ని ఇస్తారు, కొన్ని టెక్నికులు నేర్పుతారు. ఆ తెలివైన వాళ్ళు క్విక్ గా తెలుసుకుంటారు. అవి గ్రాడ్యుయేట్స్ అయిపోయిన తర్వాత ఇంకంతే. ఆ టీచర్స్ వాళ్ళకి జాబ్స్ వస్తాయని చెప్తారు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, భద్రత ఉంది. కానీ ఈ స్టూడెంట్స్ ఎప్పుడైతే వదిలేస్తారో వాళ్ళు ఏంటంటే ఈ జీవితంలో ఉన్న ఈ శ్రమని భరించాలి, అభద్రతా భావం, జీవితంలో ఉన్న భద్రత లేని స్థితిని భరించాలి, ఇన్సెక్యూరిటీ.
అక్కడ ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి. అలాంటి టీచర్స్, అలాంటి బిల్డింగ్స్, అలాంటి స్టూడెంట్స్ ప్రపంచం అంతా ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఎంతో కీర్తిని, పొజిషన్ ని పొందుతూ ఉంటారు జగత్తులో. కొంతమంది సంఘర్షణతో చనిపోతూ ఉంటారు. ఆ దేశానికి కాంపిటెంట్ టెక్నీషియన్స్ కావాలి, అలాగే అడ్మినిస్ట్రేటర్స్ కావాలి రూల్ చేయడానికి. అక్కడ ఎప్పుడు ఆర్మీ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, వ్యాపారం ఉంటుంది. జగత్ అంతా కూడా అదే రకంగా ఉంది. అంటే చదువుకున్న స్ట్రీట్ ఎంతో డర్టీగా ఉందని చెప్తున్నారు. ఎక్కడైతే విద్యార్థులు నేర్చుకోవడానికి వెళ్తున్నారో అదే సంకుచితంగా డర్టీగా ఉంది అని చెప్పి మొదలెట్టారు. ఈ జగత్తంతట్లో ఈనాడు జరుగుతున్నది సంక్షిప్తంగా ఇదే. ప్రతి ఒక సంఘర్షణని, కన్ఫ్యూజన్ ని, దుఃఖం అంటే ప్రతి నిమిషం కూడా సంఘర్షణ, కన్ఫ్యూజన్, దుఃఖం ఇవే ఉన్నాయి. కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూజన్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. క్రియేటివ్ గా, సృజనాత్మకంగా, సంతోషంగా వాళ్ళు మ్యాన్ మేడ్ థింగ్ తోటి సంబంధం లేకుండా, దాంతో టచ్ లేకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనస్సు యొక్క విషయాల మీద ఆధారపడరు. నీకు నాకు హ్యాపీగా ఉండేటటువంటి ఆ కెపాసిటీ ఉంది. సృజనాత్మకంగా ఉండగలం. మనం కూడా మన ఈ సమయాతీతమైన దానికి, సమయానికి అతీతమైన దాంతో టచ్ లో ఉండగలం. ఈ సృజనాత్మకమైన ఆనందం అన్నది ఏదో కొంతమంది కోసమే కాదు. అయితే చాలా మందికి హ్యాపీనెస్ ఎందుకు తెలియదు? వై ఈజ్ ఇట్ ఎంత హ్యాపీనెస్ తెలియట్లేదు? మోస్ట్ అంటే చాలా ఎక్కువ మందికి, వాస్ట్ మెజారిటీ. కొంతమంది ఎందుకు అంత లోతైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా, సంఘటనలు ఎలా ఉన్నా వాళ్ళు దాంతో టచ్ పెట్టుకుంటున్నారు. కొంతమంది వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది సైలెంట్ గా అంటే నిగ్రహంతో ఉంటూ ఉంటారు. సమ్ ఏంటి పదం ఏంటో ఒకసారి చూద్దాం. ఆ అంటే లోతైన దాంతో టచ్ లేకుండా కొంతమంది ఉంటే, సమ్ రెసిలియంట్ అంటే కొంతమంది ఏమో ప్లయబుల్ గా, మిగతా వాళ్ళకి అదేది కూడా అందకుండా వినాశనకారిగా ఉంటారు. కొంతమంది వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటూ. ఈ జ్ఞానం అంతా ఉన్నా సరే కొంతమంది డోర్ అన్నది దేని పాయిజన్ లేనట్టు, అంటే విచ్ నో పర్సన్ అండ్ నో బుక్ కెన్ ఆఫర్. ఏ వ్యక్తి ఏ పుస్తకము ఇవ్వని దానికి వెళ్ళగలుగుతారు. కొంతమంది వాళ్ళు ఏంటంటే టెక్నిక్స్, అథారిటీ ఇవి పట్టుకుంటారు. ఎందుకని? ఇది చాలా క్లియర్ గా తెలుస్తుంది. మైండ్ ఎప్పుడు కూడా అది బంధించబడుతూ ఉంటుంది ఏదో ఒక యాక్టివిటీతో. విశాలమైన లోతైనటువంటి విషయాలను వదిలేసి, అలాంటప్పుడే అక్కడ వాళ్ళు సురక్షితంగా ఉంటుంది. అందుకే ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా, అక్కడ ఎక్సర్సైజెస్, యాక్టివిటీస్ అవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి, బలపరుస్తున్నాయి ఆ లెవెల్. ఎక్స్క్యూజెస్ కావాలకి వెళ్ళలేకపోయినందుకు బోల్డ్ అన్ని ఎక్స్క్యూజెస్ చెప్తాం.
అంటే ఆ అనంతత్వం దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి నాకు ఇలా పనులు ఉన్నాయండి, కుటుంబం ఉందండి, ఇలాంటి ఎక్స్క్యూజెస్ అన్ని చెప్తూ ఉంటాం. కొంతమంది వెళ్తారు, కొంతమంది ఇలాంటి అశాశ్వతమైన విషయాలు పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఎందుకని అని అడుగుతున్నారు. అంటే ఆ శాశ్వతత్వానికి వెళ్లకుండా ఈ చదువు అని వీటితో పట్టుకుని వాళ్ళు ఎప్పుడు జీవితాన్ని వినాశనం చేసుకుంటున్నారు. ఎవరో కొద్ది మంది మాత్రమే దానికి అతీతంగా వెళ్తారు. ఈ మనం చెప్పే సోకాల్డ్ ఎడ్యుకేషన్ అంటే మనం విద్య అని పేరుతో పిలువబడే దానితోటి ప్రదూషణం అయిపోకుండా కొంతమంది పిల్లలు అన్నోన్ అనంతత్వంతో టచ్ లో ఉంటారు. అంటే విద్య ఏం చేస్తోంది, దాని దగ్గరికి వెళ్లకుండా అడ్డుతోంది. వాళ్ళు ఎన్నో రకాలుగా అవి చూపిస్తూ ఉంటారు. కానీ పరిసరాలు క్లోజ్ చేసేస్తున్నాయి. కొంత ఏజ్ అయ్యాక వాళ్ళకి ఆ కాంతిని కోల్పోయి ఆ సౌందర్యాన్ని అది ఏ పుస్తకంలో కూడా మనకి దొరకదు, ఏ స్కూల్ కూడా చెప్పదు. ఎందుకని? ఇలా మాత్రం మీరు అనకండి, జీవితం అంతా చాలా ఎక్కువ వాటితో ఉన్నదండి, బోల్డ్ అన్ని విషయాలతో అని అలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పకండి. అంటే వాళ్ళందరూ కూడా చాలా కష్టమైనటువంటి యథార్థాలు ఫేస్ చేయాలి. అదే వాళ్ళ కర్మ. that it may exposes it in one way and in another. అంటే ఈజ్ దేర్ ఫాదర్స్ సిన్, తండ్రి తల్లిదండ్రులు చేసుకున్న పాపం, ఇవన్నీ మాత్రం ఇదంతా నాన్ సెన్స్. అంటే వాళ్ళ కర్మ అండి అటు వెళ్ళలేకపోవడం, వాళ్ళ తల్లిదండ్రులు పాపం అండి, ఇలాంటివి ఇవన్నీ ఈ నాన్ సెన్స్ అర్ధరహితమైన విషయాలు చెప్పకండి. ఈ సృజనాత్మకమైన ఆనందం అన్నది అందరికీ, ఎవరో కొద్ది మందికి మాత్రమే కాదు. మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఏదో ఒక విధంగా, నేను ఇంకొక విధంగా, కానీ ఇది అందరిది. ఈ సృజనాత్మకమైన ఆనందానికి విలువ లేదు మార్కెట్లో. ఇదేంటంటే కొనుక్కోబడే వస్తువు గాని అమ్మబడేది కాదు. ఇది అందరికీ చెందింది. అంటే ఇక్కడ సృజనాత్మక క్రియేటివ్ హ్యాపీనెస్ అంటే ఏంటండి? ఆ అనంతమైన ఆ బ్రహ్మానంద స్థితి, అది అందరికీ చెందింది. ఎందుకని ప్రజలు దాని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు? ఎవరో కొద్ది మందే పట్టుకుంటున్నారు. ఈ విద్య అనే పాయిజన్ రానప్పుడు అంటే ఎలా మాట్లాడి చూసారా? ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది ఇవన్నీ? అంటే కొంతమంది ప్రదూషణం అయిపోవట్లేదు ఎడ్యుకేషన్ వల్ల, కంటామినేట్ అయిపోకుండా అన్నోన్ తో టచ్ లో ఉంటారన్నారు. అయితే ఈ సృజనాత్మకమైన ఆనందాన్ని గుర్తించగలమా? ఆ మనస్సు అనేది దాంతో టచ్ లో ఉంటుందా? ఏదైతే మన ఆనందానికి మూలమో దాంతో టచ్ లో ఉండగలదా? ఈ జ్ఞానం మనం ఆర్జించినటువంటి నాలెడ్జ్, టెక్నిక్స్ ఇవన్నీ కాకుండా అది ఆ ఓపెన్నెస్ మనకు బలపరచుకోగలమా? అది చెయ్యగలం. కానీ ఎప్పుడైతే శిక్షకుడు అంటే టీచర్, ఎడ్యుకేటర్, ఆయన ఎడ్యుకేట్ అవుతాడో ఈ సత్యంలో, ఎవరైతే తనకి తానుగా ఆ సోర్స్ ఆఫ్ క్రియేటివ్ హ్యాపీనెస్ తో టచ్ లో ఉంటాడో అలాంటి ఎడ్యుకేటరే చెప్పగలడు. అందుకని మన సమస్య ఏమిటంటే శిష్యుడితో కాదు, పిల్లవాడితో కాదు, టీచరు పేరెంట్ తోటే సమస్య. ఆ పేరెంట్ కూడా దాంతో టచ్ లో ఉన్న వాళ్ళే ఇతరులకి చెప్పగలరు. ఎడ్యుకేషన్ అనేది ఒక క్లిష్టమైనటువంటి సర్కిల్. దాని ప్రాముఖ్యతని గాని చూడకపోతే we do not see the important essential necessity above all else, అది మనకి చాలా ముఖ్యమైనది అన్నిటికంటే ప్రాముఖ్యతగా, ఆఫ్ దిస్ సుప్రీం హ్యాపీనెస్. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ విషియస్ సర్కిల్ ఓన్లీ. అంటే ఎడ్యుకేషన్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియనంత కాలం అది చాలా క్లిష్టంగా ఉంటుంది. అది చాలా అవసరం అన్నిటికంటే. ఎలాంటి ఎడ్యుకేషను? ఈ సుప్రీం హ్యాపీనెస్ కోసం అన్న ఎడ్యుకేషన్ అన్నది అవసరం. మీరు రైట్ అటెన్షన్ ఇవ్వాలి దీనికి.
మీరు ఎలా అయితే బిజినెస్ కి అటెన్షన్ పెడుతున్నారో ఈ సుప్రీం హ్యాపీనెస్ కూడా మీ అటెన్షన్ పెట్టాలి. టీచర్ యొక్క వృత్తి అనేది కేవలంగా రొటీన్ జాబ్ కాదు. ఆ సౌందర్యము ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అది మాటల్లో కొలవలేం. అదేమి జయము పొందడం కాదు. ఈ యథార్థము అనేటటువంటి ఆజ్ఞ కాంతి, ఆ పరమానందం అది అమ్మ మాకు వాయిస్ వినిపించట్లేదు. వినిపించట్లేదా? మీకేనా అందరికీనా? లేదమ్మా, చక్కగా వినిపిస్తుంది, ఏం తేడా ఏం లేదు. అయితే మీ ఫోన్ కి ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందేమోనండి. మళ్ళీ మీరు ఆఫ్ చేసి ఆన్ చేయండి మీటింగ్. బయటకు వచ్చి మళ్ళీ దాన్ని లాగిన్ అవ్వండి, అప్పుడు వినపడచ్చు. ఏ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. మీటింగ్ లోంచి బయటకు వచ్చి మళ్ళీ మీటింగ్ లోకి రండి. అయితే ఈ సత్యం యొక్క కాంతి, ఆ పరమానందం, ఇవి వినాశనం అయిపోతున్నాయి ఎప్పుడైతే మనస్సు అన్నది స్వార్థంతో ఉంటుందో, కంట్రోల్ అనే దాన్ని పెట్టుకుంటుందో. తన కోసం తనకి తెలియడం, సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది జ్ఞానానికి నాంది. ఈ సెల్ఫ్ నాలెడ్జ్ లేకపోతే నేర్చుకోవడం అన్నది అజ్ఞానమే, సంఘర్షణే, దుఃఖమే. చాలా చిన్న టాపిక్ అండి, కానీ చాలా ముఖ్యమైన. అంటే మనందరం ఎడ్యుకేషన్ అని వెనకాల పడుతున్నాం. వినిపిస్తున్నదా నారాయణ గారు? నారాయణ గారు ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి లాగిన్, అది ఆయనకి వినబట్టం లేదు. ఒక్కొక్కసారి సౌండ్ కూడా తగ్గిపోతుంది మేడం, పక్కన మనం చేయి పెట్టడంలో సౌండ్ కూడా చూసుకోమనండి. అలా నారాయణ గారు ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి మళ్ళీ మీటింగ్ లోకి, అప్పుడు వినిపించుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఎడ్యుకేషన్ అనే దాని వల్ల మనం దుఃఖం, సంఘర్షణ, ఆ అనంతత్వ జ్ఞానం అందరికీ సంబంధించింది, ఏదో కొద్ది మందే ఎందుకటి వెళ్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ అన్నది వాళ్ళని అంటే సోకాల్డ్ ఎడ్యుకేషన్, మనం ఎడ్యుకేషన్ అని విద్య అని పిలుస్తున్నామే, అది పిలువబడుతోంది, అదేమి నిజమైన విద్య కాదు. అది మనుషులు దాంతో ప్రదూషణం అవ్వకముందే, కొంతమంది దాంతో ప్రదూషణం అవ్వకుండా ఈ అనంతత్వం యొక్క ఆనందాన్ని పొందుతారు. కానీ ఎక్కువ మంది ఎందుకని దాని వైపు వెళ్ళట్లేదు. ఇది అందరికీ సంబంధించింది, కొద్ది మందికో కాదే అది అంటూ అది కృష్ణమూర్తి గారు చాలా ముఖ్యమైన విషయం తీసుకొచ్చారు. అంటే పేరెంట్ కానీ టీచర్ ఇద్దరికి కూడా అటువంటి జ్ఞానం ఉంటేనే వాళ్ళు పిల్లలకి కూడా దానికి చెప్పగలరు. అందుకని టీచరు పేరెంట్ ఎడ్యుకేట్ అవ్వాలి. ఎప్పుడు డబ్బులు ఆర్జించడమే చెప్తారు తప్ప ఈ ప్రదూషణమయ్యే విద్యనే గాని